వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా మిల్లెట్స్ అంటే ఇప్పుడు ఆరోగ్యానికి అవి చాలా మంచివి. తింటే అసలు అనారోగ్య సమస్యలే రావు, ఇక హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కూడా లేదని చెప్తూ ఉంటారు. సో మరి ఇన్నాళ్ళు మనం ఒక ఆహారానికి అలవాటు పడి ఉన్నాము. సో మిల్లెట్స్ ఒకటేసారి స్టార్ట్ చేయొచ్చా? మిల్లెట్స్ తీసుకునే విధానం ఏంటి? నిజంగానే ఇవి మిరాకిల్గా పనిచేస్తాయా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్లినికల్ డైటీషియన్ కిరణ్మయి గారు ఫ్రమ్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో చిన్నపిల్లలకి డైట్ చెప్తారా మీరు? చిన్నపిల్లలు అండ్ ఉమెన్ కమ్ విత్ వేరియస్ గైనిక్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అండ్ ఈవెన్ చిల్డ్రన్ అంటే లాట్ ఆఫ్ పీడియాట్రిక్ ఇష్యూస్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, అండర్ న్యూట్రిషన్ ఆర్ అండర్ నరిష్డ్. సో ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాను. పిల్లలు అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆహారం తగ్గించి తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇలా చెప్తూ ఉంటారు. షుగర్ తినకూడదు, మైదా తినకూడదు, వైట్ రైస్ తినకూడదు, ఇలా చాలా చెప్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడు మిల్లెట్స్ వచ్చాయి, మిల్లెట్స్ తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తూ ఉన్నారు. స్టార్ట్ చేస్తాము, మిల్లెట్స్ అనేవి స్టార్ట్ చేస్తాము, ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. కానీ 1 or 2 days, 3 days ఆర్ 1 week, 1 month వరకు ఓకే, కానీ తర్వాత తినలేము. కరెక్ట్. మిల్లెట్స్ తినొచ్చా? తింటే మంచిదేనా? ఒకవేళ స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి? ఓవరాల్గా ఏంటి మ్యామ్ దీని గురించి? సో వెన్ ఐ టాక్ అబౌట్ మిల్లెట్స్ అంటే సూపర్ ఫుడ్స్. అది మన అందరికీ తెలిసిందే. ఎందుకు సూపర్ ఫుడ్స్ అంటే మిల్లెట్స్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉన్నాయన్నమాట మిల్లెట్స్లో. సో దే ఆర్ ఎక్సలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాగి తీసుకుంటాం. రాగి ఈజ్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం. చాలామందికి బోన్ అబ్నార్మాలిటీస్, చిన్న ఏజ్లోనే ఫ్రాక్చర్స్తోని బోన్స్ విరిగిపోవడము, ఆర్ ఉమెన్ ఇన్ దేర్ 30s, జస్ట్ 30, 31, 32 రీచ్ అవ్వగానే ఇన్ దేర్ mid-30s దే ఆర్ కమింగ్ విత్ బోన్ ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ ఆస్టియోపొరోసిస్. ఎందుకు? కాల్షియం డెఫిషియన్సీ వల్ల. మనకు రాగిలో ఏంటంటే ఇట్ హ్యాస్ వెరీ హై కాల్షియం లెవెల్స్. సో అట్లా ఈచ్ మిల్లెట్ ఐటెంలో ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ వేరియస్ న్యూట్రియంట్స్. ఇప్పుడు మనం న్యూట్రిషనల్ సిగ్నిఫికెన్స్ మనం మిల్లెట్స్లో చూసినట్టయితే ఇట్ ఈస్ 10 on 10 అండి. ఇట్ హ్యాస్ గాట్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, ఆల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. బట్ అధికంగా తీసుకోవద్దు. ఏదైనా మనం అధికంగా తీసుకుంటే అది విషం అవుతుంది. ఏదైనా మనం చాలా తక్కువగా తీసుకుంటే ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ టు డెఫిషియన్సీ. సో ఆ మోడరేషన్ అనేది రావాలి. ఇట్ హ్యాస్ టు బీ అ బ్యాలెన్స్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి మిల్లెట్స్ అందరూ తీసుకోవచ్చా అంటే లేదు. కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ మనము ఇన్ని ఇయర్స్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ ప్యాటర్న్కి అలవాటు పడిపోయాం, రైట్? అంటే మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్, ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఫుడ్ కల్చర్ కదా. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ చూసినట్టయితే వాళ్ళ ఆహారం కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే ఆ జనరేషన్లో. దెన్ కమింగ్ టు అవర్ పేరెంట్స్, అండ్ మన పేరెంట్స్ మనకు చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటు చేశారో మనకు అదే అలవాటు అయింది. సో ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఇప్పుడు మిల్లెట్సే అలవాటు లేని వాళ్ళకు నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు మిల్లెట్సే తినాలి అంటే వాళ్ళు తినలేకపోతారు. దే మైట్ హ్యావ్ డైజెషన్ ఇష్యూస్, దే మైట్ హ్యావ్ వామిటింగ్స్, దే మైట్ హ్యావ్ డయేరియా. కొంచెం తిన్నా మాకు ఎక్కువైపోయింది, మాకు టేస్ట్ నచ్చలేదు, మాకు ఇది పడట్లేదు, మాకు వీఆర్ ఫీలింగ్ ఇట్లా బ్లోటింగ్ సెన్సేషన్, మాకు ఆయాసంగా ఫీల్ అవుతున్నాము, వీఆర్ నాట్ లైకింగ్ ఇట్ అనేది. సో వెన్ ఇట్ కమ్స్ టు మిల్లెట్స్ ఆర్ సూపర్ ఫుడ్స్. కానీ అలవాటు లేని వాళ్ళు సడన్గా తీసుకుంటే వాళ్ళకి అది నచ్చదు. సో యూ కెన్ మేక్ మిల్లెట్ రెసిపీస్ ఇంటూ అ మచ్ మోర్ టేస్టియర్ అండ్ హెల్దియర్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను రాగి మంచిది అనేసి. సో మంచిది అన్నప్పుడు అది కరెక్ట్ క్వాంటిటీస్, కరెక్ట్ పోర్షన్ సైజ్లో తీసుకోవాలి. అది కూడా అందరికీ సూటబుల్ అని నేను మళ్ళీ చెప్పాను. సమ్ పీపుల్ మైట్ బి అలర్జిక్ టు రాగి కదా. కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. అండ్ వాళ్ళ ఏజ్, వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్, వాళ్ళ జెనెటిక్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకున్న మెడికల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి మిల్లెట్ సూటబుల్లా కాదా అనేది ఒక డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్ ఉంది ఒకరికి, type 2 డయాబెటీస్, అండ్ ద లేడీస్ అరౌండ్ 45 year old. అండ్ ఇప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి డెఫినెట్లీ ఐ విల్ ఇంక్లూడ్ మిల్లెట్స్ ఇన్ హర్ డైట్. ఇప్పుడు వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోండి. వైట్ రైసే మాకు కావాలి, మాకు బ్రౌన్ రైస్ వద్దు, మాకు మిల్లెట్స్ వద్దు, మాకు నచ్చదు అన్నప్పుడు ఐ విల్ మోడిఫై ద క్వాంటిటీస్ అనమాట. లైక్ రైస్ తక్కువ తీసుకొని వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, దాల్ ఎక్కువగా తీసుకోవడం అలా. ఇప్పుడు
coming back to millets. Millets can be converted into tasty and healthier form. చాలా మంది ఏమంటారు healthy food cannot be tasty. Millets are not tasty. మాకు ఆ కలర్ నచ్చదు, చూడగానే మాకు ఆ అపియరెన్స్ నచ్చదు, సో వీ డోంట్ వాంట్ టు ఈట్, అది అసలు టేస్టీయే లేదు, మాకు రెగ్యులర్ ఫుడ్డే మాకు అలవాటు ఉంది అంటారు. బట్ కొన్ని ఐటమ్స్ వీ కెన్ యాక్చువల్లీ ఇంక్లూడ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాగి చాలా మంచిది అన్నాను కాల్షియం లెవెల్స్లో. యూ కెన్ హ్యావ్ అ నైస్ రాగి మిల్క్ షేక్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ ఇన్విజిబుల్ ఫార్మ్స్, అంటే మనకు కనిపించని ఫార్మ్స్లో కూడా వీ కెన్ యూజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మన చపాతీస్ అందరూ తింటారు, సో జస్ట్ వీట్ ఫ్లార్ కాకుండా కొంచెం రాగి ఫ్లార్ యాడ్ చేయండి, లేదా సమ్ మిలెట్ ఫ్లార్ అందులో యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెడ్ తీసుకుంటాం డైలీ, వైట్ బ్రెడ్ కాకుండా, వైట్ ఇస్ అగైన్ మైదా అండ్ ఇట్ హస్ గాట్ షుగర్స్. Instead of that, try with a millet bread or a multi-grain bread. So small changes will actually lead to big results and which are healthier results. So millets అనేవి మంచివి, బట్ అధికంగా తీసుకోవద్దు, ఇన్ ద రైట్ పోర్షన్ సైజెస్. అది కూడా ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ మిల్లెట్స్ ఓన్లీ టేక్ ఇట్. ఫోర్స్ఫుల్గా ఇష్టం లేనిది మనం ఫోర్స్ఫుల్లీ ఇఫ్ వి ఈట్, ఏమవుతుందంటే మన బాడీ సరిగా అబ్సార్ప్షన్ చేసుకోలేకపోతుంది. ద అబ్సార్ప్షన్ అండ్ డైజెస్టిబిలిటీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో అందరికీ మిల్లెట్స్ పడదు. మిల్లెట్స్ అలవాటు ఉన్న వాళ్ళు తింటే దేర్ బాడీ ఈజ్ డిజైన్డ్ దట్ వే, అంటే ఆ బాడీ ప్యాటర్న్ అది అట్లా రిజిస్టర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికి ఒక నా దగ్గర డైటీషియన్ అని ఒక డైట్ ప్లాన్కే వస్తారు, ఇన్ని ఇయర్స్ ఆర్ ఇన్ని మంత్స్ నుంచి ఒక డిఫరెంట్ డైట్స్ ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు సడన్గా నేను ఇచ్చే కొత్త డైట్ వాళ్ళ బాడీ సిస్టమ్కి అలవాటు అవ్వాలి అంటే కూడా ఇట్ విల్ టేక్ 3 to 4 days టైం. అంత ఈజీగా చేంజ్ అవ్వదు, ద బాడీ విల్ ల్యాండ్ అప్ ఇన్ టు కన్ఫ్యూజన్. సో సేమ్ థింగ్ విత్ మిల్లెట్స్. మనం ఎనీ న్యూ ప్రోడక్ట్ మనము we are trying to ingest inside our body annappudu, we should be very careful with it. And manaku teliyadu kuda, are we allergic to it, are we intolerant to it, we don't know. Chaala mandi for example milk ki kuda they are intolerant, avunu palaki kuda, but teliyakunda they are taking loads and loads of milk and they are vomiting, ante they are lactose intolerant. So first we should identify whether the person is comfortable with millets, are they allergic to any kind of food items, and how much quantity, portion size, serving size, all these also matter a lot. Okay. But if you ask me the nutritional significance of millets, it is excellent ane cheptanu nenu. Whether it is quinoa, foxtail millet, pearl millet, your ragi, jowar, bajra, they have excellent vitamins, excellent minerals and good quality protein. Fiber kuda undi, anni B vitamins kuda manaku millets lo unnai. But quinoa anedi చాలా బాగా పనిచేస్తుంది. అసలు రైస్ బదులు దాన్ని తీసుకుంటే మనకి ఫుల్ హెల్దీగా ఉంటామని చెప్తారు. అవును, మన షుగర్ లెవెల్స్ ఎలివేట్ అవ్వవు, ఆర్ షుగర్స్ క్యాన్ బి కంట్రోల్డ్ ఇఫ్ వీఆర్ ఇంక్లూడింగ్ మిల్లెట్స్. అట్లీస్ట్ 1 meal per day మనం మిల్లెట్స్ మన ఆహారంలో మన డైట్ ప్యాటర్న్ లో ఇంక్లూడ్ చేసినట్టయితే దాని అడ్వాంటేజెస్ కూడా చెప్తాను. ఆర్ షుగర్ లెవెల్స్ విల్ బీ ఇన్ కంట్రోల్, ఆర్ బీపీ విల్ బీ ఇన్ కంట్రోల్, ఆర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ విల్ బీ ఇన్ కంట్రోల్. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటారు LDL అని, అది ఎక్కువ కాకుండా ఉంటుంది, ఇట్ విల్ బీ ఇన్ ద నార్మల్ రేంజ్. అండ్ ఉబకాయం రాకుండా ఉంటుంది, వీ వాంట్ పుట్ ఆన్ వెయిట్, అంటే ఓవర్ వెయిట్, ఒబిసిటీ ఇష్యూస్ రాకుండా ఉంటుంది, డయాబెటీస్ రాకుండా ఉంటుంది, హైపర్ లిపిడీమియా అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల పీపుల్ ఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్. సో వీ క్యాన్ ప్రివెంట్ హార్ట్ అటాక్స్. అండ్ కొన్ని రీసెర్చ్ పేపర్స్లో, రీసెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్లో ఏంటంటే కొన్ని క్యాన్సర్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు మిల్లెట్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే. ఎస్ మ్యామ్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్ కూడా ఈ మిల్లెట్సే తీసుకోమని చెప్తూ ఉంటారు. అవును, బికాస్ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఫ్రీ రాడికల్స్ అలాంటి నెగిటివ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ని బాడీ నుంచి ఇరాడికేట్ చేసేస్తుంది. సో మిల్లెట్స్ ఆర్ లైక్ పవర్ హౌసెస్, దే ఆర్ లైక్ సూపర్ ఫుడ్స్, అందుకే సూపర్ ఫుడ్స్ అంటారు వాటిని. జనరల్గా ఇప్పుడు జొన్న రొట్టె కూడా తీసుకుంటుంటారు, జవారీ రొట్టె చాలా ఫేమస్. సో ఒకవేళ డిన్నర్లో అది తీసుకుంటే కూడా ఈ డయాబెటీస్ లాంటిది కంట్రోల్ ఉంటుందా? అబ్సల్యూట్లీ. జోవార్ రోటీ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, స్పెషల్లీ ఫర్ type 2 diabetic patients. జోవార్ రోటీ విల్ యాక్చువల్లీ కంట్రోల్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇప్పుడు ఫైనల్గా మిల్లెట్స్ మంచివే, కానీ మనం ఇన్నాళ్ళ నుంచి ఒక ఆహారపు అలవాట్లలో ఉన్నాం కాబట్టి తీసుకునేటప్పుడు దాన్ని టెస్ట్ చేసి కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటే మంచిది. ఒక స్మాల్ అమౌంట్స్ యూ షుడ్ స్లోలీ ఇంక్లూడ్ ఇట్. ఒకటేసారి లార్జ్ అమౌంట్స్ పెట్టేసి కమ్ ఆన్ యూ హ్యావ్ టు చేంజ్ అంటే నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. సో స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉండాలి. 5-6 ఏళ్ల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటి నుంచే మనము మిల్లెట్స్ అనేది అలవాటు చేస్తే మంచిదా? డెఫినెట్లీ అండి. బట్ చిన్న పిల్లలకు లైక్ హూ ఆర్ లైక్ 5 or 6 years,
మిల్లెట్స్ అనేవి అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు బికాస్ చిన్నపిల్లల డైజెస్టివ్ సిస్టమ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో యూ కెనాట్ ఓవర్లోడ్ దెమ్ విత్ మిల్లెట్స్. సో చిన్నపిల్లలకు మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఇట్ ఇస్ అ రెయిన్బో డైట్. ఇట్ షుడ్ బి అ కలర్ఫుల్ డైట్. అంటే యూ షుడ్ గివ్ దెమ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, wheat, pulses, beans, eggs, milk and milk products. సో ఇవన్నీ రైట్ అమౌంట్స్లో, ఏది కూడా మనం అధికంగా ఇవ్వద్దు, ఏది కూడా మనం తక్కువగా ఇవ్వద్దు. సో ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక డిఫరెంట్ పోర్షన్ సైజ్ అనేది ఉంటుంది. సో అకార్డింగ్ టు దేర్ ఏజ్, దేర్ హైట్, దేర్ వెయిట్ అండ్ దేర్ హెల్త్ కండిషన్ ద డైట్ విల్ బి కస్టమైజ్డ్ అన్నమాట. అయితే మ్యామ్ ఆ రైస్ అనేది కంటిన్యూ చేయొచ్చు చిన్నపిల్లలకైనా కానీ? ఎస్, చిన్నప్పటి నుంచి మనం ఏం తిని పెరిగామండి? పప్పు అన్నము ఆర్ యునో సమ్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ రైస్. ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది మ్యామ్. So there is so much of information, మీరు అన్నట్టు. You just click on Google and there is so much of information. But ఏది నమ్మాలి, ఏది నమ్మొద్దు అనేది only you will get clarity when you meet qualified doctors or qualified dietitian. That is very very important. ఎందుకంటే చాలా మందికి ఎన్నో చెప్తారు, but half knowledge is dangerous. There are many unqualified dietitians and unqualified doctors. ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు ఆహారం గురించి. దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. ఇప్పుడు ఒక మనిషికి ఏదైనా అయిపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని సేవ్ చేయరు. సో ఆల్వేస్ ట్రస్ట్ అ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్, నాట్ సమ్ ర్యాండమ్ గూగుల్ డాక్టర్స్ గూగుల్ సర్చ్ లో మనం చూడడం కాకుండా ప్లీజ్ గో టు అ థరో ప్రొఫెషనల్ అండ్ రిలయబుల్ సోర్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే దట్ ఈస్ బెటర్. అవును, చదువుకున్న ఒక డైటీషియన్ దగ్గరకు, చదువుకున్న ఒక డాక్టర్ దగ్గరకు వెళ్తే అసలు మనకి ఏం జబ్బులు ఉన్నాయి, మన మెటబాలిజం ఎలా ఉంది, దాన్ని మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ఒక డైట్ అనేది చెప్తారు. అది ఫాలో అవ్వడం మంచిది. ఎస్, కరెక్ట్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. మనం చాలా చూస్తూ ఉన్నాం, 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అంటారు, రకరకాల డైట్స్ అంటారు. సో అవి తీసుకున్నా కానీ మళ్ళీ అది ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో వెంటనే ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది. వెంటనే దేనికోసం తీసుకున్నా మళ్ళీ వస్తూ ఉన్నాయి. అవును, వెయిట్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇలాగా ఏదైనా కానీ చేసుకునే విధానంలో మార్పు రావాలని కోరుకున్నాం మ్యామ్. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.